జనగామ నియోజకవర్గం చేర్యాల పట్టణ కేంద్రంలోని స్థానిక వాసవి గార్డెన్లో చేర్యాల మద్దూర్ కొమరవెల్లి దూల్మిట్ట మండలాల రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సెట్టిపల్లి సత్యరెడ్డి ప్రిన్సిపల్ గా వ్యవహరించారు. ఈ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు హాజరయ్యారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ శిక్షణ తరగతుల్లోని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు నక్కల యాదవరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్లబండి శశిధర్, జిల్లా కమిటీ సభ్యులు కొంగరి వెంకట ఆలేటి యాదగిరి, చేర్యాల మండల కార్యదర్శి బండకింది అరుణ్ కుమార్, కొమరవెల్లి మండల కార్యదర్శి తాడూరి రవీందర్, అతిలి శారద, పోలోజు శ్రీహరి, శోభ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయన ఏమాట్లాడుతున్నాడు, హరిహర వీరమల్లు అని ఒక సినిమా తీశాడు. హరిహర వీరమల్లు అనేటువంటిది మన జర్నలిస్ట్ సోదరులు చరిత్ర కూడా చదవాలి. చరిత్రలో ఏ పేజీలోనైనా చరిత్రలో 3 భాగాల్లో కూడా చూడొచ్చు. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగాల భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. ఈ మొత్తం 3 భారతదేశ చరిత్రలో ఎక్కడైనా హరిహర వీరమల్లు అనే పేరు మత విద్వేషాలు పెంచడానికి ఔరంగజేబు దుర్మార్గుడు హరిహర వీరమల్లు గొప్పవాడని చెప్పి చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు. అందులో ఎక్కడ వాస్తవం లేదు. ఒక అబద్ధాన్ని, అబద్ధ కల్పాన్ని ఒక కాల్పనిక గాథగా మార్చేస్తే ఒక కళ అనేది ప్రజలు ఐక్యం తీసుకుంటున్నారు. కళ అనేది ప్రజల మధ్య విద్వేషాలు తెచ్చుకుంటే అంతకుముందు రజాకార్ సైన్స్ తెచ్చారు. మీకేం సంబంధం అవసరం? ఆ గూడూరు నారాయణ రెడ్డి ఆయన ఒక నిర్మాత ఉండి ఇవాళ ముందు పెట్టి అది తీసుకొచ్చారు. మీకు రజాకారులు ఒకవేళ మీరు ముస్లిం దగ్గర వ్యతిరేకం, మీరు ఎందుకు పోరాటంలో పాల్గొన్నారు? అందుకని మేము కోరుతున్నది ఒకటి, మీరు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలు చేయాలని. అంతేకాదు, ఇప్పుడు ఈ రాష్ట్రంలో రైతాంగ యూరియా కొరత ఎదుర్కొంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. యూరియా కొరత మాత్రం సమస్య ఎక్కడే ఉంటుంది. రైతాంగానికి దొంగుచున్నా కానీ ఇలాంటి పాత్ర నిర్వహించడానికి. చివరిగా బీసీ రిజర్వేషన్ బిల్లు విషయంలో బలహీన వర్గానికి బద్ద శత్రువు బీజేపీ అనేది మీరు చెప్పాలి. ఇక్కడ అన్ని పార్టీలు బీసీ రిజర్వేషన్ బిల్లు ఉంది, సిపిఎం ముందు వరుసలో ఉంది, బలపరిచింది సిపిఎం. రేవంత్ రెడ్డి సర్కార్ కూడా సిపిఎం పార్టీ సూచన చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అఖిల పక్షాన్ని తీసుకెళ్ళండి ఢిల్లీకి వస్తున్నారు. ఆయన ఇటీవల ప్రకటన చేశారు, పొన్నం ప్రభాకర్ గారు ప్రకటన చేశారు. ఏమని చేశారంటే బీసీ సంఘాల నాయకులు, మంత్రులు అంతా కలిసి ప్రత్యేక రైలు రాష్ట్రం దగ్గరికి వస్తున్నారు. మేము కోరుతున్నది ఒకటి, అన్ని రాజకీయ పార్టీలు కలిసి తీసుకెళ్ళండి అని చెప్పేసి కోరుతున్నారు. మా రాష్ట్రం అంతా ఐక్యం ఉంది, బలహీన వర్గాల రిజర్వేషన్ బలపడుతుంది. మరి దాన్ని వ్యతిరేకించిన ఎవరైతే బీజేపీ అనేది తీసుకోవచ్చు. బీసీ రిజర్వేషన్ బిల్లు బీజేపీ చాలా కాలంగా కులగణన వ్యతిరేకించింది బీజేపీ. మీకు తెలుసు, మొదటి నుంచి కూడా కులగణన. ఇప్పుడు నితీష్ కుమార్ బీజేపీతో లేనప్పుడు బీహార్లో కులగణన చేశారు, ఇప్పుడు రాష్ట్ర తెలంగాణలో కులగణన చేశారు. మీ కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదటి 1969లో ఈఎంఎస్ నమూదిపాలు తొలి గవర్నమెంట్ వచ్చినప్పుడే కులగణన చేసింది సిపిఎం పార్టీ. కులగణన చేయడం తప్పదు, కానీ కులగణన విషయాల్లో బీసీ పర్సెంటేజ్ కింద ఉన్నారు, వాళ్ళకి కావాల్సింది ఇదే అని చెప్పి చెప్పడానికి మీకు ఎందుకు ఆటంకం? నరేంద్ర మోడీ బీసీ ప్రధానమంత్రి అన్నప్పుడు బీసీ బిల్లుని మీరు ఎందుకు వ్యతిరేకిస్తారు? అందుకని మేము కోరుతుంది ఒకటి, బీసీ బిల్లుకి బీజేపీ బద్దశత్రువులు నిలబడ్డారు. వాళ్ళకి చిత్తశుద్ధి, బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి తక్షణమే బిల్లును పార్లమెంట్ లో ఆమోదించండి. ఈ స్థానిక ఎన్నికల్లోనే బీసీ వర్గీకరణ చేయాలి. చేర్యాల, మద్దూరు, కొమరవెల్లి, దూల్మిట్ట మండలాల పార్టీ కార్యకర్తల రాజకీయ శిక్షణ తరగతులు చేర్యాల వాసవి గార్డెన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్లాసులో చేర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ చేర్యాల ప్రాంత పార్టీ కార్యకర్తలకు ప్రజా సమస్యల మీద పోరాడడానికి రాజకీయ చైతన్యాన్ని కలిగించేటువంటి అంశం తీసుకోవడం జరిగింది. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు జరిపే దాంతో వెనుకబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దేశంలో బీజేపీ మతోన్మాదం హెచ్చరికలున్నటువంటి ప్రమాదం ఉంచుకొస్తున్నటువంటి సందర్భం
పార్టీ కార్యకర్తలు రాబోయే కాలంలో ప్రజల్ని సమీకరించి ఒక బలమైనటువంటి పోరాటాలను రూపొందించడానికి ఈ రాజకీయ శిక్షణ తరగతులు ఉపయోగపడేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చేర్యాల ప్రాంతంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు చేర్యాల ప్రాంతంలో రెవెన్యూ డివిజన్ సమస్య ముందుకు వస్తున్నటువంటిది ఉంది. ప్రభుత్వం చెరువులు కుంటలు నింపేయడంతో నిర్లక్ష్యం శ్రద్ధ వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వర్షాకాలం 2 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా కరువు తాండవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటిపై పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే అనేక మౌలిక సమస్యలు చేయడంలో పేరుకపోయినటువంటి పరిస్థితి ఉంది. రోడ్లు కానీ, లైట్లు కానీ, మోరీలు కానీ, లేదా చాలా పెద్ద ఎత్తున డ్రైనేజీ సమస్యలు ఉండటం, ఆరోగ్య సమస్యలు ఉండటం ఈరోజు ప్రజలను పీడిస్తున్నటువంటి సందర్భంలో సిపిఎం పార్టీ ప్రజా పోరాటాలని ప్రాంతంలో రూపకల్పన చేసి వాటిపై ప్రజల్ని సమీకరించేటువంటి దానికోసం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి మొత్తం పార్టీ కార్యకర్తలందరికీ కూడా రాజకీయ శిక్షణ జిల్లా వ్యాప్తంగానే ఏర్పాటు చేస్తున్నటువంటిది ఉన్నది. ఈరోజు చేర్యాల జరిగింది. ఆగస్టు 10వ తారీఖు లోపల దుబాక, గజ్వేలి, సిద్దిపేట ప్రాంతాల్లో కూడా పార్టీ కార్యకర్తలకు రాజకీయ శిక్షణ అందించబోతున్నాం. రాబోయే కాలంలో ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం రూపకల్పన చేసి సిద్దిపేట ఒక బలమైనటువంటి ప్రజా పోరాటం తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి క్లాసులు బోధించడానికి చేర్యాలకు ఇచ్చేసినటువంటి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ కైలాబాబు గారు రావడం జరిగింది. వారితో మాట్లాడతారు. అసలు ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా పోతే నీదేమో ఇంట్లో పడేది అలవాటాడు మామూలు ఉండదు అక్కడ కదా. కానీ గుర్తుపెట్టుకో, ఒక స్త్రీ సమాజంలో ప్రకృతి దేవతలు ఉన్నంత కాలం స్త్రీయే ప్రముఖ పాత్ర. భూదేవుడు అంటారా, భూదేవి అంటారా? నదుల పేరు చెప్పండి మీరు. గంగా, సరస్వతి, కావేరి, సింధు, ఇక పేరు చెప్పండి మీరు. కృష్ణ, ఎన్ని పేర్లు చెప్పండి మీరు. ఆడవాళ్ళ పేరు మీదనే ఉంటాయి. పురుష పెత్తనం పెట్టుబడిదారి వ్యవస్థ లక్షణం, భూస్వామ్య వ్యవస్థ లక్షణం పురుష పెత్తనం. స్త్రీలే ఎక్కువ దూరం నడుస్తారు. ఒక స్త్రీ సగటున గుర్తుపెట్టుకోండి. ఒక కమ్యూనిస్ట్ మాత్రమే ఈ గౌరవాన్ని కలిగి ఉంటాడు. ఆచరించే దగ్గర తరతమ తేడా ఉంటాయి. నేను ఒక రకంగా ఆచరిస్తే, ఈయన ఒక రకంగా ఆచరిస్తే. కానీ కమ్యూనిస్ట్ సిద్ధాంతంలో మాత్రం ఒక గొప్పతనం. ఏమిటి ఆ గొప్పతనం అంటే, స్త్రీ పురుషుడు సమానం అనడానికి స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినాను. మా ఇంట్లో మా జీవిత సహచర్యం ఉన్నటువంటి కామ్రేడ్ ఆమె ఇంట్లోనే ఉంది. అయినా ఆమె ఎక్కువ దూరం నడిచినట్టు, నేను తక్కువ దూరం నడిచినట్టు. ఎట్లా? నేను మా ఇంటి దగ్గరికి ఊబర్ బైక్ బుక్ చేసుకుని జేబీఎస్ దగ్గరికి వచ్చేసాను. జేబీఎస్ దగ్గర దిగిన, అక్కడ బస్ ఎక్కిన, దుద్దల కాడ దిగిన. దుద్దల కాడ దిగంగానే శశిధర్ బయట పట్టుకున్నాడు. మళ్ళీ ఇక్కడికి పట్టుకొచ్చిండు. ఆఫీస్ కానీ ఇక్కడికి పట్టుకుని నేను ఎక్కడ నడిచిన. కానీ మా సహచరి ఇక్కడ బట్టలు ఉతుకుతుంది, పైన ఆరేసిపోతుంది. మళ్ళీ ఆరించి బట్టలు ఎత్తానికి పోతుంది. ఇక్కడ ఊడుస్తుంది, సైడ్కి పెడుతుంది. ఇక్కడ బాసనలు దొరుకుతుంది, ఇంకొక ఆడ పెడుతుంది. ఓ ఆ ఇంట్లోనే ఒక స్త్రీ సగటున 4 కిలోమీటర్ల దూరం నుంచి 6 కిలోమీటర్ల దూరం నడుస్తుంది. స్త్రీ 4 కిలోమీటర్ల దూరం నుంచి 6 కిలోమీటర్లు నడుస్తుంది. మీరంతా ఇప్పుడు భూములకు పట్టాలు ఇస్తున్నప్పుడు అందరి పేరు భూమి సర్టిఫికేట్ ఇదాని అంటారు. కానీ రెడ్డి సంబంధించినటువంటి వ్యక్తులు ఎస్సీ అబ్బాయిని ప్రేమించినట్టు చెప్పేసి సిపిఎం ఖండించింది అక్కడ సిపిఎం దినాలు. కానీ మీరు ఎందుకు ఖండించలే? జగిత్యాల బీజేపీ పార్లమెంట్ స్థాపించింది కదా. అంటే ఒక అగ్రకుల హిందూ, నిమ్నకుల హిందువులు చంపితే సపోర్ట్ చేస్తారా, బలపరుస్తారా? ముస్లిం చంపితే మాత్రమే వ్యతిరేకిస్తారా? ఇట్లాంటి వాటి పట్ల మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మత కొట్లాటలు, కుల కొట్లాటలు, సరిహద్దు కొట్లాటలు సృష్టించడం ద్వారా దేశ అభివృద్ధి కంటే దేశంలో అంతరాలు, అగాధాలు పెరిగిపోతాయి అనేటువంటి మా పార్టీ చెబుతున్నారు. అందుకే ఇప్పుడు సిపిఎం చెబుతున్నటువంటి సెక్యులరిజం, సోషలిజం అనేది భారత రాజ్యాంగంలో అంతర్లీనంగా ఉన్నటువంటి అంశాలుగా మేము పేర్కొన్నాం. ఈరోజు
బీహార్లో బీజేపీ ఏం చేస్తుంది, నితీష్ కుమార్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ముస్లిం ఓట్లన్నింటినీ లేపేస్తుంది. ముస్లిం ఈ దేశం ఓటు కాదని చెప్తుంది. అది ఎట్లా కరెక్ట్? దేశ స్వాతంత్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ అప్పుడు 1925లో పుట్టిన 100 ఏళ్ళు అవుతుంది. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఒక్క ఆర్ఎస్ఎస్ నాయకుడు, అప్పుడంటే బీజేపీ పుట్టలేదు, ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు పేరు చెప్పండి. దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు దోచుకుంటే బ్రిటిష్ వాళ్ళు తగ్గియాలని ప్రజలంతా అనుకుంటే మీరు మాత్రం బ్రిటిష్ వాళ్ళ తరఫున నిలబడుతున్నారు సావర్కర్ని. అందుకనే సామ్రాజ్యవాదానికి వ్యతిరేక పోరాటం చరిత్ర లేదు. ఇప్పుడు రేపు మా పార్టీ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలు నిర్వహించాలంటే ఆ పోరాటానికి వారసులు మేము, మా తాతలు, మా పార్టీ ముఖ్యమైనటువంటి నాయకులు, కమ్యూనిస్టు యోధులు అనేక మంది మరణించారు. 4,000 మంది ప్రాణాలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. రజాకాలం తల్లి తనివేసింది, నిజాం నవాబు తల్లి తనివేసింది, విష్ణు రామచంద్రారెడ్డి తల్లి తనివేసింది. ఎవరంటే కమ్యూనిస్టు ఆగ్రమాసమే ఎజెండా. ఇది మొత్తం ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలు. ఇప్పుడు బీజేపీ వచ్చేది హిందూ ముస్లిం పంచాయతీ మాట్లాడాలని చూస్తుంది. ఇక్కడ హిందూ ముస్లిం పంచాయతీ లేదు, ఇక్కడ వర్గ పోరాటం ఉంది. భూస్వాములకి ఇక్కడ ఉన్నటువంటి పేద రైతులకు వ్యవసాయం చేస్తున్నారు. చిట్యాల ఐలమ్మ, దొడ్డి కొబ్బరిగా, షేక్ బల్లకి, బైరాన్పల్లి, వేరులు అనేక మంది దీంట్లో పోరాటాలు ఉంది. ఈ కుల పంచాయతీ కూడా కాదు. విష్ణు రామచంద్రారెడ్డి ఒక దొరైతే బీరెడ్డి నరసింహారెడ్డి, మధు వెంకట నరసింహారెడ్డి, మధు స్వరాజ్యం, ఆరుపల రామచంద్రారెడ్డి, ఏసీ నరసింహారెడ్డి ఇట్లాంటి తిరుగుబాటు చేస్తారు.